హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఉదయాన్నే లేచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుడి పూజ చేసుకున్నానండి. దేవుడి పూజ చేసుకొని దేవుడికి ప్రసాదం నివేదన చేసి తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నానండి. తులసమ్మకి నైవేద్యం అంగూర పళ్ళు పెట్టేసి ఆత్మప్రదక్షిణ చేసుకున్నానండి. తులసి కోట దగ్గర నీళ్లు పోసుకొని గడప పూజ చేసుకున్నానండి. చిన్న ముగ్గే వేసుకున్నాను. ఇంటి ముందు చిన్న ముగ్గు వేసుకొని గడప మీద మామిడి పిందెల ముగ్గు వేసుకున్నాను. ఇంట్లోకి వచ్చేసి ఇక ఈరోజు స్పెషల్ శ్రీరామనవమి పూజ చేసుకున్నానండి. రామునికి అయితే వడపప్పు, పానకం, పులిహోర నైవేద్యం చేశానండి. శ్రీరాముడికి 7 పిండి దీపాలు చేసి పెట్టుకున్నాను. అట్లాగే కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి సమర్పించాను. దేవుడికి ఒక కండువ, అమ్మవారికి బ్లౌజ్ పీసులు పెట్టేశాను. తాంబూలం ఇచ్చేసాను అమ్మవారికి. ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళానండి. శ్రీరాముని కళ్యాణానికి వెళ్ళాను. మా ఇంటి దగ్గరే హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడైతే కళ్యాణానికి వెళ్ళానండి. శ్రీరాముడు పుట్టిన వెంటనే పెళ్ళి అని అంటారు. అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదండి. మీరు తెలిసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. శ్రీరాముని పెళ్ళికి వెళ్ళానండి. ఎంతో మనసు ఉల్లాసంగా అనిపించిందండి. మన ఇంటి పెళ్ళి లాగానే అనిపించింది. అక్కడి నుంచి ఇంకా రావాలనిపించలేదండి. నేను చాలాసేపు పెళ్ళిలోనే ఉన్నానండి. అమ్మవారిని అలా చూస్తుంటే 2 కళ్ళు చాలా లేదండి. ఇంకా ఎంత చూసినా తనివి తీరలేదు. అమ్మవారి అలంకరణ, అయ్యగారి అలంకరణ ఎంతో బాగుందండి. పెళ్ళైన తర్వాత నేనైతే బియ్యం పోసుకున్నానండి అమ్మవారికి. చాలామంది బియ్యం పోసారండి అమ్మవారికి. ఇక వాలంటీర్స్ తమ్ముళ్ళు అయితే బియ్యం మొత్తం సర్దేస్తున్నారు. ఎందుకంటే చాలామంది పోస్తున్నారు కాబట్టి ప్లేస్ లేదని చెప్పేసి వాలంటీర్స్ తమ్ముళ్ళు అయితే బియ్యం పోసిన వెంటనే అన్నీ సర్దేస్తున్నారండి. నేను కూడా బియ్యం పోసేసి ఇంకా అక్కడే భోంచేసామండి. అయ్యగారు అయితే భోంచేయండి నేను తలంబ్రాలు ఇవ్వను అని కండిషన్ పెట్టారండి. అందుకనే భోంచేసేసి అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తలంబ్రాలు తీసుకొని ఇంటికి వచ్చానండి. అక్కడ భోజనం అయితే చాలా రుచిగా ఉందండి. పులిహోర చేశారు, పప్పు, తర్వాత టమాటా కర్రీ, ఇంకా ఆలు ఫ్రై, సాంబారు చాలా రుచిగా చేశారండి వంటలు. అందరూ పుష్టిగా భోంచేశారు. చాలామంది వచ్చారండి పెళ్ళికి. అయ్యగారి పెళ్ళి అమ్మవారిని చూడడానికి చాలామంది వచ్చేసారు అక్కడ టెంపుల్కి. ఇంకా నేను టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసానండి. ఇంటికైతే వచ్చేసానండి పెళ్ళి నుంచి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.